Right. Good afternoon, everyone. Am I audible to you all? Right. Thank you. And this is our second session. ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? క్యాలెండర్స్ రిలేటెడ్ బేసిక్స్ తో పాటు ఇచ్చిన ఒక డేట్ ని అది ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసి షార్ట్ కట్ కూడా డెరైవ్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో బేసిక్స్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆడ్ డేస్ డిటర్మైన్ చేయడం అని చెప్పాను. ఆడ్ డేస్ ఈజ్ నథింగ్ బట్ the days remaining after forming some number of weeks. సో కొన్ని వీక్స్ ఫామ్ అవగా మిగిలిపోయిన రోజుల్ని డిపెండ్ చేసుకునే మనం ఇచ్చిన డేట్ ప్రకారం ఏ రోజు వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. రైట్, యూజింగ్ సమ్ డిఫరెంట్ టేబుల్స్. ఆ టేబుల్స్ ఏమేమిటి అంటే డే టేబుల్, అంటే సండే అయితే 0 ఆడ్ డేస్ కి సండే అవుతుంది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సండే ఈజ్ ఏ 0 వర్కింగ్ డే అని చెప్పాను. అవునా? సో ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు నేర్చుకుని ఉన్నారు కదా లాస్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా. ఎసార్ నో? అండ్ సెంచరీ టేబుల్ గురించి కూడా నోట్ చేశాం కదా, మంత్ టేబుల్ గురించి కూడా నోట్ చేశాం కదా. హియర్ మంత్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ 033614625035 అని చెప్పాను. అంతా ఓకేనమ్మా అక్కడ వరకు? ఎస్ సార్. అంతా ఓకే కదా అక్కడ వరకు? ఫైన్. ఒక్క నిమిషం. స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. రైట్. సో this is our second class from Prarana scheme 2019. లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్న క్యాలెండర్స్ యొక్క బేసిక్స్ ని బేస్ చేసుకుని ఈ రోజు ఫర్దర్ గా క్యాలెండర్స్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ కంఫర్టబుల్ విత్ లాస్ట్ క్లాస్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 12/12/2012 ఏ రోజు వచ్చింది? నోట్ చేయాలి. దిస్ ఈస్ క్యాలెండర్స్ లో సెకండ్ పార్ట్ అనమాట. 12/12/2012 ఎప్పుడు వచ్చింది అనేది నోట్ చేయాలి త్వరగా. వెడ్నెస్డే సార్. వెడ్నెస్డే. అందరికి వెడ్నెస్డే వచ్చిందమ్మా? అందరికి కూడా వెడ్నెస్డేనే వచ్చిందా? చేయాలి మిగిలిన వాళ్ళు కూడా. రైట్, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14 ఫిబ్రవరి 2012 ఎప్పుడు వచ్చింది? 14 ఫిబ్రవరి 2012 చెక్ చేయాలి త్వరగా. వ్యాలంటైన్స్ డే. ఓకే, ఆ రోజు యొక్క ప్రత్యేకత చెప్పమని అనట్లా, ఆ రోజు ఏ రోజు వచ్చిందో చెప్పండి. సరే, 2012 లో వ్యాలంటైన్స్ డే ఏ రోజు వచ్చింది? ఇప్పుడు క్వశ్చన్ ఓకేనా? ట్యూస్డే సార్. ట్యూస్డే. రైట్.
ఇంకా వెడ్నెస్డే కూడా వచ్చి ఉండాలి చాలా మందికి. రైట్, చూడండి 2 క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్ అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను చెప్పండి అమ్మా. 12/12/2012 12/12/2012. సో ఫస్ట్ ఇక్కడ 3 ఒకటి డేట్, 2 మంత్ అండ్ 3వది ఇయర్. ఇయర్ 12 అనేది డైరెక్ట్ గా నోట్ చేసుకుంటాం. అండ్ మంత్ కి మంత్ కోడ్ నోట్ చేయాలి. వాట్ ఈస్ మంత్ కోడ్ ఆఫ్ ఫిబ్రవరి? 0336 అనుకున్నాం కదా. సో మంత్ కోడ్ ఆఫ్ ఫిబ్రవరి ఇస్ 3. అండ్ 2012 లో లాస్ట్ ఉన్న 2 తీసుకుంటాం 12, లాస్ట్ ఉన్న 2 డిజిట్స్ తీసుకుంటే 12. అండ్ ఇయర్ 2012 కమ్స్ అండర్ విచ్ సెంచరీ? 21st century. సో 21st century కాబట్టి 21 ని యాజ్ పర్ అవర్ సెంచురీ కోడ్ 21 ని 4 తో డివైడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి రిమైండర్ విల్ బి 1. 1 కి కరస్పాండింగ్ కోడ్ వచ్చేసి 6 అమ్మా. ప్లస్ ఈ 2012 లో ఈ 12 అనే నెంబర్ ఏదైతే కనిపిస్తుందో మనకి చివరిలో, ఆ 12 అనే నెంబర్ లో వీఆర్ హ్యావింగ్ 3 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ 12 ని 4 తో డివైడ్ చేస్తే 3 4s are 12 కాబట్టి దెన్ హియర్ ఇట్ విల్ బి 3 అన్నమాట. ఇవి మొత్తం యాడ్ చేస్తే 12 + 3 15, 15 + 12 27, 27 + 3 is 36. అంతేనా? 36 ఏనా? 38 sir. సారీ మాట్లాడుతున్నా. 36 38 sir. 12 + 12 24. Sir, 12/12/2012 38. sir. రైట్ 38. రైట్, మరి అది మీరు చెప్పాలి కదా. నేనేమో ఫిబ్రవరి తీసుకున్నాను ఇక్కడ. రైట్, సరే ఫిబ్రవరికి చేసేస్తా. ప్రస్తుతానికి నేను తీసుకున్న ఈ 12/2/2012 ఫిబ్రవరి 2012కి చేస్తున్నాను. ఇక్కడ వరకు చేస్తే ఎంత వచ్చింది? 12/12/24, 24 + 6 30, 30 + 6 36 వచ్చిందమ్మా. 36 అంటే రిమైండర్ ఇస్ 1. 36 లో ఎన్ని వీక్స్ ఫామ్ అవుతాయి? 5 వీక్స్. 5 7s are 35. 5 వీక్స్ ఫామ్ అయిపోయిన తర్వాత 1 ఆడ్ డే మిగులుతుంది. మనం ఆడ్ డేస్ ని డిపెండ్ చేసుకునే సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇది యాక్చువల్ గా మండే అవ్వాలి. బట్ మీరు గనక చెక్ చేసుకుంటే క్యాలెండర్ లో ఇది మండే అవ్వదు, ఇది తప్పు. యాజ్ పర్ అవర్ ప్రాసెస్ నేను కరెక్ట్ గానే చేశాను. ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే నేను లాస్ట్ క్లాస్ లో చెప్పిన 15 August 1947 కరెక్ట్ గానే వచ్చింది. లాస్ట్ వీక్ నేను చెప్పిన డేట్ మనం చెక్ చేసుకుంటే అది కూడా కరెక్ట్ గానే వచ్చింది. బట్ ఈ రోజు ఈ 12 February 2012 చేసినప్పుడు మాత్రం ఇది తప్పు వచ్చింది. సో ఇది తప్పు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ముందు మీకు నేను ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను కదా, 12/12/2012 ఇది కూడా చేద్దాం. ఇది చూస్తే 12 ప్లస్ మంత్ కోడ్ ఆఫ్ December 5 ప్లస్ ఇయర్ 12, 21st century కాబట్టి 6 విల్ బి ది సెంచురీ కోడ్. అండ్ 12 లో 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో 3 4s మొత్తం అన్ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 12 + 5 17 + 3 20, 26 + 10 36 + 2 38. 38 అంటే ఎన్ని 7s ఉంటాయి? 5 7s ఉంటాయి ఇందులో. అంటే 5 వీక్స్ ఫామ్ చేయగలం ఈ 38 డేస్ తో. అంటే 3 మిగిలిపోతుంది. సో 3 ఆడ్ డేస్ అని అర్థం. 3 ఆడ్ డేస్ అంటే ఇది ఏమవ్వాలమ్మా? వెడ్నెస్డే అవ్వాలి. సో ఈ వెడ్నెస్డే కరెక్టేనా కాదని మీరు చెక్ చేసుకుంటే కనుక ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్, వెడ్నెస్డేనే. సార్ మరి ఈ 12/12/2012 చేసినప్పుడు ఏమో వెడ్నెస్డే కరెక్ట్ గానే వచ్చింది. బట్ అదే 12 February 2012 చేస్తుంటే
మండే వచ్చింది కానీ మండే కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఎక్కడ తేడా ఉంది? అసలు ఈ రెండు క్వశ్చన్ లో డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు చెప్పండి నాకు. ఈ రెండు క్వశ్చన్స్ లో మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? మంత్ సార్. మాట్లాడాలి. సో ఇక్కడ మంత్ ఫిబ్రవరి, ఇక్కడ మంత్ డిసెంబర్. డిసెంబర్ మంత్ కి చేసినప్పుడు వెడ్నెస్డే వచ్చింది, అది కరెక్టే. బట్ ఫిబ్రవరి మంత్ కి చేసినప్పుడు మాత్రం కరెక్ట్ గా రాలేదు. మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది అది కరెక్ట్ గా రాలేదు. ఎందుకు రాలేదు అంటే హియర్ దెర్ ఇస్ ఎ నోట్ పాయింట్ అమ్మా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ గివెన్ month is January or February and year is leap year, then we have to subtract 1 from the odd days. 1 అంటే that is number 1 అన్నమాట. 1 from the odd days. This is the thing. If given month is January or February and year is leap year, రెండు ఉంటేనే, లీప్ ఇయర్ ఉండి జనవరి ఆర్ ఫిబ్రవరి ఉంటేనే. ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో చూడండి, ఇక్కడ నేను చెప్పిన సెకండ్ వన్, ఐ మీన్ సెకండ్ డేట్ లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇయర్ వచ్చేసి లీప్ ఇయర్, ఇక్కడ ఇయర్ వచ్చేసి లీప్ ఇయరే, బట్ మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి కాదు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. అదే మొదటిది చూస్తే ఇయర్ వచ్చేసి మంత్ ఏమైంది చూడండి, మంత్ మాత్రం ఫిబ్రవరి. సో నీడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో యాజ్ పర్ అవర్ నోట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ దిస్ నోట్ ఇదిగో నేను ఇక్కడ యారో పెట్టాను. యాజ్ పర్ దిస్ నోట్ నేను ఏం చేయాలి అంటే ఇక్కడ ఐ హావ్ టు సబ్ట్రాక్ట్ 1 హియర్. సో ఈ 1 ఆడ్ డే లోంచి 1 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 1 ఆడ్ డే లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసేసాను అనుకోండి, ఏమవుతుందమ్మా? Here it will be 1 minus 1 that is equal to 0. 0 అంటే ఏమవ్వాలి? సండే అవ్వాలి. సో సండే will be the right answer. You got the point? Right. Very good అమ్మా. రైట్. సో ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా క్వశ్చన్స్ లో. ఆల్వేస్ నేను చెప్పేది ఒకటేనమ్మా మీకు, మనం ఇచ్చిన క్వశ్చన్స్ ని, మనకి బాగా వచ్చిన క్వశ్చన్స్ ని యూజ్ చేసుకుని రాని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని తెప్పించుకోవాలి. దిస్ ఈజ్ కంపారిటివ్ ఎనాలిసిస్. నాకు తెలిసినంత వరకు ఈ 12 రైట్ వచ్చింది, బట్ 2012 కి రైట్ ఎందుకు రాలేదని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే రెండు క్వశ్చన్స్ లోని డిఫరెంట్ గా ఉన్నది మంత్ మాత్రమే. సో ఫిబ్రవరి మంత్ అయితే కనుక కరెక్ట్ ఆన్సర్ రాలేదు కాబట్టి -1 చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అసలు మన ఎంటైర్ క్యాలెండర్స్ లో విలన్ ఈజ్ లీప్ ఇయర్. మనకి క్వశ్చన్ లో లీప్ ఇయర్ కనిపించిందా, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ లీప్ ఇయర్ యొక్క ఎఫెక్ట్ ఏ డే వరకు కనిపిస్తుంది అంటే ఫిబ్రవరి మంత్ వరకు కనిపిస్తుంది. లీప్ ఇయర్ యొక్క ఎఫెక్ట్ ఫిబ్రవరిలో 28 రోజులే కాబట్టి ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 29 రోజులు కంప్లీట్ అయ్యేసరికి లీప్ ఇయర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత లీప్ ఇయర్ అన్న నాన్ లీప్ ఇయర్ అన్న ఒకటే. అందుకని లీప్ ఇయర్ యొక్క ఎఫెక్ట్ ఫిబ్రవరి మంత్ వరకే కనిపిస్తుంది కాబట్టి క్వశ్చన్స్ లో జనవరి కానీ ఫిబ్రవరి కానీ కనిపిస్తే దెన్ మనం -1 అనేది చేసుకోవాలి. ఓకే రైట్, అందరికీ ఓకేనా ఇక్కడ వరకు? రైట్. సో ఇప్పుడు 14 ఫిబ్రవరి 2012 ఏమవ్వాలి చెప్పండి నాకు? మంగళవారం అంటే ట్యూస్డే. ఇట్ మస్ట్ బి ట్యూస్డే. 14 ఫిబ్రవరి 2012 మస్ట్ బి ట్యూస్డే. రైట్. నోట్ చేసేస్తే ఇఫ్ ఇట్ ఈస్ డన్, నోట్ అయిపోతే గనక నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం నేర్చుకుందాం. చంద్రశేఖర్. Yes, sir. సో ఇప్పుడు నువ్వు నాకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి చంద్రశేఖర్. Yes, sir. నేను నీకు టైప్ ఆఫ్ క్వశ్చన్
నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ లేదు నువ్వు డైరెక్ట్ గా నాకు క్వశ్చన్ చెప్పేసే, నేను నీకు కాన్సెప్ట్ చెప్తా క్వశ్చన్ ఎలా అడిగే ఉద్దేశం ఉంది అనేది. ఫర్ సపోజ్ ఈ రోజు డేట్ ఎంత చంద్రశేఖర్? 4th October 2020. 4th October 2020 అనేది రోజు సండే వచ్చింది, నీకు తెలుసా విషయం? సార్ బట్ క్వశ్చన్ లో ఇఫ్ 4th October 2020 is Friday, then what will be the day on 2 November 2045 అని అడిగాడు అనుకో, ఆన్సర్ చేయగలవా? నో సార్. అంటే ఈ రోజుని తప్పుగా ఇచ్చాడు, ఈ రోజుని యాక్చువల్ డే ఇవ్వకుండా తప్పు ఇచ్చాడు. తప్పుగా రిలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం తప్పుగానే ఆన్సర్ పెట్టాలి, ఎగ్జాక్ట్ గా ఆన్సర్ పెట్టకూడదు. నేను అడిగిన క్వశ్చన్ లాగా నువ్వు నాకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి నువ్వు చెప్తాను. ఒక డేని తప్పుగా ఇవ్వాలి, సేమ్ క్వశ్చన్ తీసుకుందాం. తప్పుగా ఇచ్చి ఇంకొక డేని అడగాలి. సేమ్ క్వశ్చన్ తీసుకుందాం సార్. సేమ్ క్వశ్చనా? ఎస్ సార్. సరే సరే నోట్ చేస్తున్నా చూడండి. సేమ్ క్వశ్చన్ అంట. ఇఫ్ ఈరోజు డేట్ ఎంత? 4 October 2020 is Friday. Then what will be the day on 12 April 2024? ఇది నా క్వశ్చన్, రైట్? ఇప్పుడు ఇఫ్ అనే పదం ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ అనే పదం క్వశ్చన్ లో, ఇఫ్ అనే పదాన్ని బేస్ చేసుకునే మనం క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇఫ్ అనే పదం ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఇఫ్ అంటే ఒకవేళ 4/10/2020 అనేది ఫ్రైడే అయితే అన్నాడు. అంటే క్వశ్చన్ ఏమని ఇచ్చినట్టు? గివెన్ యాజ్ ఫ్రైడే. ఒకవేళ ఇఫ్ అంటే అయితే, బట్ ఇది ఫ్రైడేనా కదా మనం చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ అన్నాడంటే అవ్వచ్చు కాకపోవచ్చు కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ 4th October 2020 అనేది ఫ్రైడే వచ్చిందో లేదో చెక్ చేయాలి. నార్మల్ ప్రాసెస్ ప్రకారమే 4 ప్లస్ వాట్ ఈస్ మంత్ కోడ్ ఆఫ్ అక్టోబర్ 0 అండ్ 2020 కదా 20 ప్లస్ ఇది 21st century కాబట్టి 1 రిమైండర్ 1 కరస్పాండింగ్ కోడ్ వచ్చేసి 6 అండ్ ఈ 20లో 4 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 4s ఎందుకంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నా చూడాలి కాబట్టి 5 4s. అండ్ కీప్ వన్ థింగ్ హియర్, దిస్ 2020 ఈజ్ ఎ లీప్ ఇయర్. హియర్ 2020 ఈజ్ ఎ లీప్ ఇయర్, బట్ మంత్ ఈజ్ నాట్ ఫెబ్ ఆర్ జనవరి. మరి మంత్ ఫిబ్రవరి జనవరి కానప్పుడు మనకు ప్రాబ్లం లేదుగా, నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్స్ గా. అందుకని నేను సబ్ట్రాక్ట్ చేయట్లా. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే నాకు 35 వచ్చింది. 35 వచ్చింది అంటే ఈరోజు సండే. సో హియర్ 0 కాబట్టి సండే. అండ్ యాక్చువల్ గా 12/4/2024 అనేది ఎప్పుడో నాకు తెలుసు, సండే అని తెలుసు. బట్ క్వశ్చన్ లో తెలిసినవే ఇవ్వడు కాబట్టి నేను ఇక్కడ సాల్వ్ చేసి పెట్టుకున్నా మళ్ళీ ఇంకొకసారి. ఈ రోజు సండే వచ్చింది. ఇప్పుడు 4/10/2020 అనేది సండే యాక్చువల్ గా. బట్ యాక్చువల్ గా సండే అయినప్పటికీ కూడా వాడు ఏమని ఇచ్చాడు? యాక్చువల్ గా దిస్ ఇస్ సండే. ఇప్పుడు నేను సాల్వ్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్ గా సండే అయినప్పటికీ కూడా వీడు ఏమని ఇచ్చాడు ఇక్కడ? హియర్ దిస్ ఈస్ ఫ్రైడే అన్నాడు. మరి సండే కాస్త ఫ్రైడే అయ్యింది అంటే ఏం చేసినట్టమ్మా? సండేకి 0 ఆడ్ డేస్ సార్, ఫ్రైడేకి ఏమో 5 ఆడ్ డేస్. సో 5 days ని యాడ్ చేసి చెప్పాడు ఆన్సర్ లో. సో 5 days యాడ్ చేసి ఆన్సర్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ కూడా అలాగే చేస్తాం మనం. వీడు అడిగిన క్వశ్చన్ కూడా సేమ్ అలాగే చేస్తాం. ఇక్కడ వీడు ఏమడిగాడు? 12/4/2024. సో 12 ప్లస్ ఫిబ్రవరి అంటే 0336, సారీ ఏప్రిల్ కదా 0336 ప్లస్ 2024 అంటే లాస్ట్ లో 24 ఉంది కదా, లాస్ట్ లో 24 ని కన్సిడర్ చేయండి.
అండ్ ఇయర్ 2024 కాబట్టి 21st సెంచరీ. 21st సెంచరీ అంటే వన్ రిమైండర్ కాబట్టి 6 కోడ్ అవుతుంది, సెంచరీ కోడ్. అండ్ 24లో ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? 6 ఫోర్స్ ఉంటాయి, దట్ ఈస్ లీప్ నెంబర్. అండ్ హియర్ ఆల్సో 2024 ఈజ్ ఇక్కడ రాసిన చూడండి, ఇది హియర్ 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్, బట్ మంత్ ఈజ్ నాట్ జాన్ ఆర్ ఫిబ్రవరి. దెన్ నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. కొంచెం అలవాటు అయ్యే వరకు ప్రతిదీ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఏమీ అవసరం లేదు. సో మొత్తం యాడ్ చేసేయండి. హియర్ 12 + 6 + 6 24 + 6 + 6 ఏమవుతుంది? మొత్తం యాడ్ చేసి చెప్పండి. 54, 54. సో 54లో ఎన్ని సెవెన్స్ ఉంటాయి? 7 sevens are 49. అంటే 7 వీక్స్ పోగా 5 odd days. 5 odd days కాబట్టి యాక్చువల్గా ఇది ఏమవ్వాలి? 5 odd days కాబట్టి ఫ్రైడే అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది? +5 చేసే ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఇక్కడ నేను దీనికి కూడా +5 చేసే ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే పైన +5 చేశాడు కదా, ఇక్కడ కూడా నేను +5 చేస్తాను. సో ఫ్రైడేకి +5 చేస్తే ఏమొచ్చింది? ఫ్రైడే అంటే 5 సార్, 5కి 5 యాడ్ చేస్తే 10 సార్. బట్ 10లో 1 వీక్ పోతుంది సార్. మళ్ళీ ఫ్రైడే అంటే ఆడ్ డేస్ 5 కదా, 5కి 5 యాడ్ చేస్తే 10 సార్. 10లో మళ్ళీ 1 వీక్ పోతుంది. 10లో 1 వీక్ పోయిందంటే 3 మిగులుతుంది. 3 మిగిలింది అంటే దట్ విల్ బి వెడ్నెస్డే. సో మై ఆన్సర్ ఈస్ వెడ్నెస్డే. దిస్ షుడ్ బి ది ఆన్సర్. గాట్ ఇట్? రైట్, వెరీ గుడ్. యశ్విత రైట్ అమ్మా, నోట్ చేయండి. డన్ అయిపోతే చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోతా. వీ షుడ్ బి వెరీ ఫాస్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ, ఇది థర్డ్ మోడల్ అమ్మా. ఏ మోడల్ కైనా సరే బేసిక్ మోడల్ వచ్చేసి ఫస్ట్ మోడలే. మనం లాస్ట్ క్లాస్ ఏదైతే చెప్పుకున్నామో అది తెలిస్తేనే క్యాలెండర్స్ అనేది కంప్లీట్ అయినట్టు. లాస్ట్ క్లాస్ వినకుండా డైరెక్ట్ గా ఈ క్లాస్ వినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం యూ విల్ బి డెఫినెట్లీ ఎఫెక్టెడ్. మీకు కాన్సెప్ట్ కంటిన్యూషన్ అర్థం కాదు. ఐ థింక్ ఎవరైనా ఉంటే మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి ఈ పాటికి. ఎవరైనా ఉన్నారా? సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే తర్వాత క్లారిఫై చేసుకోండి, అదర్వైజ్ మీరు కంటిన్యూటీ మిస్ అయిపోయింది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ Saturdays are there in October 2009? How many Saturdays are there in October 2009? Let's try to answer this question. How many Saturdays are there in October 2009 kada? Idena question. How many Saturdays are there in October 2009? చెప్పలేం, క్వశ్చన్ ఇదే కదా, ఆన్సర్ చేయండి త్వరగా.
Right, Chandrasekhar, answer please. ఎస్, స్క్రీన్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. 4 అంట, చెక్ చేద్దాం. చాలా మంది 4 అంటున్నారు, చూద్దాం. హియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్న డేట్ ని కన్సిడర్ చేసుకుంటే, హియర్ టుడే ఈజ్ 4th October 2020. ఈ రోజు సండే. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది? జనరల్ గా ఒకవేళ ఈ మంత్ లో ఎన్ని సండేస్ ఉన్నాయి అని అడిగితే, నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 7 days, అంటే 11th. నెక్స్ట్ సండే 18th, నెక్స్ట్ సండే 25th, ఆ నెక్స్ట్ సండే 32nd, అంటే ఏంటి, నెక్స్ట్ మంత్ లోకి వెళ్ళిపోయింది. అంటే కమింగ్ ఆ తర్వాత సండే 25th తర్వాత సండే అనేది ఈ సెన్స్ లోకి రాదు, ఈ గ్రూప్ లోకి రాదు. దెన్ ఇక్కడ ఈ 4th కంటే ముందుండే సండే గురించి ఆలోచించినట్లయితే, 4th కంటే ముందుండే సండే అంటే 7 days వెనక్కి వెళ్ళాలి. 7 days వెనక్కి వెళ్ళినా పోయిన నెలలోకి వెళ్ళిపోతాం కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఓవరాల్ గా ఎన్ని సండేస్ ఉన్నట్టు? ఈ మంత్ లో 4 సండేస్ ఉన్నట్టు. బట్ హియర్ మై క్వశ్చన్ వచ్చేసి అది కాదు, ఎన్ని సండేస్ ఉన్నాయని కాదు. బట్ ఇక్కడ ఈ ఈ మంత్ లో ఎన్ని సండేస్ ఉన్నాయనేది కాదు క్వశ్చన్. యాక్చువల్ గా సాటర్డేస్ October 2009 లో ఎన్ని ఉన్నాయనేది నేను క్వశ్చన్ అడిగాను. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకుంటే మీకు ఏమవ్వాలి? ఈ మంత్ లో ఏదో ఒక రోజు తెలిస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఏదో ఒక రోజు తెలుసుకుని, 1st తారీఖు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుంటే చాలుగా. 1 October 2009 ఎప్పుడు వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 ప్లస్ మంత్ కోడ్ 0 ప్లస్ 2009 అంటే 9 తీసుకోండి. 21st century కాబట్టి 6 తీసుకోండి. అంటే 2009, 9 లో ఎన్ని 2s? 2 4s ఉన్నాయి. ఎస్, 2 4s ఉన్నాయి, లీప్ డేస్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 1 ప్లస్ 1 ప్లస్ 10 ప్లస్ 6 16 ప్లస్ 18 అంటే 2 పోగా ఎన్ని రోజులు మిగిలాయి? 4 days మిగిలాయి. సో ఈ 4 days ని ఆడ్ డేస్ అంటారు. సో ఈ 4 ఆడ్ డేస్ ని డిపెండ్ చేసుకుంటే ఇట్ విల్ బి థర్స్డే. అంటే ఏంటమ్మా ఇక్కడ థర్స్డే. ఇయర్ 1st తారీఖు అనేది థర్స్డే వచ్చింది. 1st అనేది థర్స్డే వచ్చినప్పుడు నాకు కావాల్సింది సాటర్డే కదా. సాటర్డే ఎప్పుడు వస్తుంది? 3rd వస్తుంది. మొదటి థర్స్డే 3rd వచ్చింది. తర్వాత థర్స్డే 10th, తర్వాత థర్స్డే 17th, తర్వాత థర్స్డే 24th, తర్వాత థర్స్డే 31st. అంతేనా? 3rd, 10th, 17th, 24th, 31st. అంటే ఇప్పుడు 31st వచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా బిహేవ్ చేయాలన్నమాట. 31st వచ్చింది కదా అని కౌంట్ చేసేసి, సార్ ఇక్కడ 1 సార్ 2 3 5 సార్ మొత్తం 5 సండేస్ వచ్చినాయి అని చెప్పేది. ఆలోచించండి, అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయా? ఎస్, ఉంటాయి. మీకు తెలుసా, మన ఫింగర్స్ బేస్ చేసుకుని ఏ నెలలో ఎన్ని రోజులు అనేది చెక్ చేస్తాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అక్టోబర్ అనేది అప్పిందంటే సో అనేది మనం కన్సిడర్ చేసేదే. ఇలా రౌండ్ హైలైట్ చేసుకునే దాని అర్థం ఏంటంటే, వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్, దెన్ మీకు ఒక క్లారిటీ. సో 30 అనేది చేసుకునేదే. 31 days ఉన్నాయి కాబట్టి వీ కెన్ కన్సిడర్ తీసుకున్నాను. మొత్తం ఎన్ని ఉన్నట్టు? 5 days ఉన్నాయి. సారీ, 5 సాటర్డేస్ ఉన్నట్టు. రైట్, ఓకే. ఆడియో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మొత్తం. ఓకే, ఓకేనా?
రైట్ ఒకసారి రైట్ అమ్మా ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి ఇప్పుడు వినిపిస్తుందా ఎస్ సార్ Yes, sir. రైట్ రైట్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ రైట్ ఓకే దెన్ సో ఇది నోట్ చేసుకున్నారా అయిపోయిందా ఈ క్వశ్చన్ Yes, అయిపోయిందా sir. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ థర్స్డేస్ విల్ బి దేర్ ఇన్ సెప్టెంబర్ 2009 హౌ మెనీ థర్స్డేస్ విల్ బి దేర్ ఇన్ సెప్టెంబర్ 2009 how many Thursdays will be there in September 2009 4 పక్కానా కన్ఫర్మ్ సో సేమ్ ఫస్ట్ సెప్టెంబర్ 2009 ఎప్పుడు వచ్చిందో చెక్ చేస్తున్నాను 1 ప్లస్ సెప్టెంబర్ కాబట్టి 5 మంత్ కోడ్ 9 ఇయర్ 21st సెంచరీ అంటే 1 రిమైండర్ 1 కి కరస్పాండింగ్ గా కోడ్ ఎంత 6 అండ్ 9 లో 2 4s ఉన్నాయి 2 4s అంటే 2 లీప్ నంబర్స్ దెన్ ఇట్ విల్ బి ఎంతమ్మా 1 ప్లస్ 5 6 6 ప్లస్ 6 12 12 ప్లస్ 9 21 23 ఆడ్ డేస్ అంటే అగైన్ 3 వీక్స్ ఫామ్ అవుతున్నాయి 21 డేస్ పోతున్నాయి అక్కడ ఇంకా ఎంత మిగిలింది 3 వీక్స్ ప్లస్ 2 అంటే దిస్ విల్ బి ది ట్యూస్డే అంటే ఫస్ట్ ట్యూస్డే వచ్చినప్పుడు నాకు ఏం కావాలి థర్స్డే కావాలి థర్స్డే అంటే థర్డ్ వచ్చింది మొదటి థర్స్డే థర్డ్ వచ్చింది ఓకే రెండో థర్స్డే వచ్చేసి 10th తర్వాత 17th తర్వాత 24th తర్వాత 31st అని అనుకుంటాం సో ఓవరాల్ లెక్క పెడితే 1 2 3 4 5 సార్ అని అనిపిస్తుంది బట్ హియర్
సెప్టెంబర్ మంత్ లో 31 డేస్ ఉండవు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హియర్. ఇక్కడ రాసుకోండి కావాలంటే, సెప్టెంబర్ నాట్ కన్సిస్ట్స్ ఆఫ్ 31 days. Then only 4 will be the right answer. Okay, can I move to next question? Yes, sir. Keep the heading repeated year or same calendar. Repeated year or same calendar. Repeated year or same calendar. ఇక్కడ ప్రస్తుతానికి ఏ ఇయర్ అయితే ఉందో, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు 2020లో ఉన్నాం. అక్టోబర్, దిస్ ఇస్ October 4th. మళ్ళీ ఏ ఇయర్ లో October 4th అనేది సేమ్ సండే వస్తుంది, లేదా ఈ ఇయర్ మనం యూజ్ చేస్తున్న క్యాలెండర్ ఇలాగే మళ్ళీ మనం ఎప్పుడు యూజ్ చేయగలం? ఇది సేమ్ క్యాలెండర్ అంటే. ఈ ఇయర్ లో ప్రతిరోజు ఏ రోజు వస్తుందో దీని యొక్క రిపీటెడ్ ఇయర్ కూడా అలాగే ఉండాలి. దాన్నే సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటారు. సో ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి, ఈరోజు సండే కాబట్టి మళ్ళీ సండే రావాలంటే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? ఎన్ని రోజుల తర్వాత వస్తుంది సండే? ఇమీడియట్ గా చెప్పాలి. ఈరోజు సండే కాబట్టి మళ్ళీ సండే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? 7 days. మళ్ళీ సండే రావాలంటే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? మొదటి సండే 7 days తర్వాత వస్తుంది. ఓకే, తర్వాత సండే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 7 days. ఆ తర్వాత థర్స్డే, సారీ, ఆ తర్వాత మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆఫ్టర్ 7 days. అంటే ఏంటి ఇక్కడ? 7 days కి, లేదా ఈ రోజు నుంచి 7 days కి, లేదా ఈ రోజు నుంచి 14 days కి, లేదా ఈ రోజు నుంచి 21 days కి, లేదా 28 days కి, లేదా 35 days కి, ఇలాగేనా? అంటే మల్టిపుల్స్ ఆఫ్ 7 days కి ఒకసారి సేమ్ రిపీట్ అవుతుంది. దాని అర్థం ఏంటి? 0 odd days ఉంటేనే సేమ్ రిపీట్ అవుద్ది, అంతేనా? అలా చెప్పచ్చా? మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే ఏంటి? 0 odd days అనే కదా. 0 odd days ఉంటేనే సేమ్ డే మళ్ళీ రిపీట్ అవుతుంది అని. సో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ యొక్క రిపీటెడ్ ఇయర్ కి కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉండాలి? 0 odd days ఉండాలి. ఆర్ ఈ రోజు సండే అని మీకు తెలుసు కదా. ఈ రోజు సండే కాబట్టి వాట్ విల్ బి ది డే ఆఫ్టర్ 10 days అని అడిగితే మీరు ఏం చెప్తారమ్మా? వాట్ విల్ బి ది డే ఆఫ్టర్ 10 days? ఈరోజు సండే కాబట్టి వాట్ విల్ బి ది డే ఆఫ్టర్ 10 days? ఎస్, ఎలా చెప్తాం సార్? ఈరోజు సండే సార్, మళ్ళీ 7 days కి సండే వస్తుంది. 10 days అంటే ఇంకా 3 రోజులు మిగిలిపోతున్నాయి. చూడండి, 10 days అంటే 7 days చేసుకున్నాం, 3 days మిగిలిపోయినాయి. సో 7 days కి మళ్ళీ సండేనే వస్తుంది. 7 కి 3 యాడ్ చేశాను, దెన్ మనకి ఏమొస్తుంది? వెడ్నెస్డే వస్తుంది. అదే 15 days తర్వాత ఏమొస్తుంది అంటే ఎలా ఆలోచిస్తాం? ఈ రోజు సండే కాబట్టి మళ్ళీ 14 days కి సండే వస్తుంది, ఒక రోజు మిగిలిపోయింది. దెన్ 15 days తర్వాత మండే వస్తుంది. ఇలా డిసైడ్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా మనం దేని మీద బేస్ చేసుకుని సాల్వ్ చేస్తున్నాం? మిగిలిపోయే రోజులే కదా. వారాలు ఫామ్ అవగా మిగిలిపోయే రోజులు బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తున్నాం. మరి వారాలు ఫామ్ అవగా మిగిలిపోయిన రోజులు ఏమంటారు? ఆడ్ డేస్ అంటారు. ఆడ్ డేస్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద థింగ్, ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఆడ్ డేస్ ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తున్నాం, ఆడ్ డేస్. సో ఇక్కడ ఇదే సండే మళ్ళీ రిపీట్ అవ్వాలంటే 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటేనే రిపీట్ అవుద్ది. ఇన్ ది సేమ్ వే ఇయర్ కూడా ఇటువంటి ఇయరే మళ్ళీ రిపీట్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ బిట్వీన్ బోత్ ది ఇయర్స్. దానికంటే ముందు రిపీటెడ్ ఇయర్ అవ్వాలి, లేకపోతే రిపీటెడ్ మంత్ అవ్వాలి అంటే సేమ్ టైప్ ఆఫ్ మంత్స్, సేమ్ టైప్ ఆఫ్ ఇయర్స్ అవ్వాలి కదా. ఈ ఇయర్ లీప్ ఇయర్ అనుకోండి, అంటే ఇయర్ లో 366 days ఉన్నాయి అనుకోండి. దీని యొక్క రిపీటెడ్ ఇయర్ లో కూడా ఎన్ని రోజులు ఉండాలి? 366 days ఉండాలి. లేదా ఈ ఇయర్ లో 365 days ఉన్నాయి అనుకోండి, దీని యొక్క రిపీటెడ్ ఇయర్ లో కూడా ఎన్ని రోజులు ఉండాలి? 365 days ఉండాలి. అంటే ఈ ఇయర్ లీప్ ఇయర్ అయితే దీని యొక్క రిపీటెడ్ ఇయర్ కూడా లీప్ ఇయర్ అవ్వాలి. ఈ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అయితే దీని యొక్క రిపీటెడ్ ఇయర్ కూడా నాన్ లీప్ ఇయర్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ యొక్క రిపీటెడ్ ఇయర్ కావాలి అనుకుంటే దానికి దీనికి మధ్యలో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అవ్వాలి. సో ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆన్సర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కండిషన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ కండిషన్ both the
both the years must be of same type. Both the years must be of same type. Second point, there should not be any odd days between both the years. There should not be any odd days between both the years. అంటే దాని అర్థం ఏంటి? Odd days is equal to 0. There should not be any odd days between both the years. రైట్? ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అమ్మా. టూ 2002 అనే ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ కావాలి నాకు. 2002 అనే ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ కావాలి. వాట్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 2002? రిపీటెడ్ ఇయర్ ఎక్కడ రావచ్చు? 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అండ్ సో ఆన్. ఎక్కడైనా రావచ్చు కదా రిపీటెడ్ ఇయర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? 2002 అనే ఇయర్ తీసుకుని ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెక్ చేస్తే ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి ఆన్సర్ డెఫినెట్ గా నాన్ లీప్ ఇయర్ అవుతుంది. 2002 అనే ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ ఏమవ్వాలి? నాన్ లీప్ ఇయర్ అవ్వాలి ఆన్సర్. సో ఆప్షన్స్ వెతుక్కుందాం. ఆప్షన్స్ లో ఒకే ఒక్క నాన్ లీప్ ఇయర్ ఉందనుకోండి, కళ్ళు మూసుకుని ఆ నాన్ లీప్ ఇయర్ చూస్ చేసుకుందాం. బట్ అక్కడ మోర్ దెన్ 1 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాసెస్. తప్పదు. సో 2002 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ అవ్వాలి. వై? బికాస్ బోత్ ది ఇయర్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్ టైప్ అని ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ ప్రకారం ఏం చేయాలి? ఈ ఇయర్ నుంచి దీని యొక్క రిపీటెడ్ ఇయర్ వరకు మనం చెక్ చేసుకుంటే అక్కడ వరకు ఏముండాలి? 0 ఆడ్ డేస్ ఉండాలి. సో 2002 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ప్రతి నాన్ లీప్ ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎవరైనా చెప్తారా? ప్రతి నాన్ లీప్ ఇయర్ కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఓన్లీ 1 ఆడ్ డే, అంతే కదా. నాన్ లీప్ ఇయర్ లో 365 డేస్ ఉంటాయి సార్. 365 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. సో ఓన్లీ 1 ఆడ్ డే ఉంటుంది. 2003 కూడా నాన్ లీప్ ఇయర్, 1 ఆడ్ డే. 2004 ఈజ్ లీప్ ఇయర్, 2 ఆడ్ డేస్. 5 1 ఆడ్ డే, 6 1 ఆడ్ డే, 7 1 ఆడ్ డే, 8 1 ఆడ్ డే, 8 2 ఆడ్ డేస్, 9 1 ఆడ్ డే, 10 1 ఆడ్ డే, 11 1 ఆడ్ డే, 12 2 ఆడ్ డేస్, 13 1 ఆడ్ డే, 14 1 ఆడ్ డే, 15 1 ఆడ్ డే, 16 2 ఆడ్ డేస్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే అన్ని యాడ్ చేద్దాం. అన్ని ఆడ్ డేస్ ని యాడ్ చేద్దాం. హియర్ 1 + 1 ఫస్ట్ 2002 దగ్గర నుంచి మొదలు పెట్టాను. హియర్ 1 + 1 2, 2 + 2 4, 5 6 7, ఇక్కడ వరకు 7 ఆడ్ డేస్ వచ్చింది. 7 ఆడ్ డేస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 0 ఆడ్ డేస్ అనే కదా. కాబట్టి 2002 నుంచి 2008 మధ్యలో 8 వరకు 7 ఆడ్ డేస్ వచ్చాయి. కాబట్టి హియర్ 2008 అనేది రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. బట్ 2008 అనేది రిపీటెడ్ ఇయర్ అవుతుందా? అవ్వదు. బికాస్ దిస్ ఈజ్ లీప్ ఇయర్. నాకు కావాల్సిన నాన్ లీప్ ఇయర్. కాబట్టి యాజ్ పర్ దిస్ కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వట్లా. మళ్ళీ కంటిన్యూ చేద్దాం సేమ్ ప్రాసెస్. 2 + 1 3, 4 5 6 7. సో 2012 వరకు 7 ఆడ్ డేస్ వచ్చింది. సో 2012 వరకు 7 ఆడ్ డేస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే కనిపిస్తుందో అదే రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఏదైతే కనిపిస్తుందో అదే రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. సో 2013 లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. సో మనకు కావాల్సిన నాన్ లీప్ ఇయర్. అండ్ 2002 నుంచి 2013 వరకు 0 నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయి. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. కాబట్టి హియర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండ్ యాక్సెప్టబుల్ ఆన్సర్ ఈజ్ 2013. సో హియర్ ఆన్సర్ విల్ బి 2013. ఆన్సర్ విల్ బి 2013. రైట్, నోట్ చేయండి. స్లైడ్ అంతా నోట్ చేసుకోండి నీట్ గా.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? మీరు చెప్పండి ఏదో ఒక డేట్, ఏదో ఒక ఇయర్ చెప్పండి మీరు ఎవరైనా. 2000. 2000. ఇయర్ 2000 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? లీప్ ఇయర్. సో 2000 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, సేమ్ ఇదే ప్రాసెస్ లో. ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. నోట్ చేస్తారా? నో 2000 అంట. Then 2001, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and so on. ఓకే, నేను ఇక్కడ చూడండి 2000 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఆన్సర్ లీప్ ఇయర్ అవ్వాలి. అండ్ 2000 లీప్ ఇయర్ కాబట్టి 2 odd days, 1 odd day, 1 1 2, 1 1 1 2, 1 1 1 2 1. ఇప్పుడు యాడ్ చేద్దాం. 2 + 1 3, 3 + 1 4, 5 6 7. సో ఇక్కడ వరకు 7 odd days అంటే 2005 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 2005 విల్ బి నాట్ ఏ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 2000 బికాస్ 2000 ఈజ్ ఏ లీప్ ఇయర్. నేను మళ్ళీ చూస్తే 1 + 1 2, 3 4 5 6 7. సో ఇక్కడ వరకు 7 వచ్చింది. సో ఇక్కడ వరకు 7 అంటే 2011 చెక్ చేసుకుందాం. 2011 కూడా నాన్ లీప్ ఇయరే. సో ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ అయితే కాదు. దెన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి, అందుకని మళ్ళీ నేను నోట్ చేస్తున్నా. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 and 26 27 28 29 30 31 and so on. చెక్ చేద్దాం. ఇక్కడ వరకు రాకపోతే ఇంకా వెళ్ళాలి. దెన్ హియర్ 1 + 2 ఇక్కడ 14 1 1 2016 కి 2 1 1 1 2 1 1 1 2 1 1 1 2 24 25 26 27 రైట్ 1 1 1. సో నౌ ఇవన్నీ యాడ్ చేద్దాం. 1 + 2 3 4 5 6 2015 వరకు 6 వచ్చింది. ఇక్కడ చూస్తే 2016 దగ్గర 2 వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు 8 వచ్చేసింది. సో 8 వచ్చింది కదా అని ఆగిపోవద్దు, కంటిన్యూ చేయండి. 9 2017 దగ్గర 9, 2018 తో 10, 2019 11, 2020 దగ్గర 13, 2021 దగ్గర 14. సార్ 14 odd days అన్న నంబర్ ఆఫ్ odd days 0 తోనే సమానం కాబట్టి 2022 రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. బట్ ఇది కూడా నాన్ లీప్ ఇయర్. నాకు కావాల్సింది లీప్ ఇయర్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రైట్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 1 + 1 2 4 5 24 దగ్గర 4 5 25 దగ్గర 6 రైట్ 22 దగ్గర 1 23 దగ్గర 2 2024 దగ్గర 4 25 దగ్గర 5 26 దగ్గర 6 27 దగ్గర 7. సో 2027 వరకు 7 ఉన్నాయి కాబట్టి 2028 అవ్వాలి. Here 2028 is a leap year. So this must be the repeated year because 2028 వరకు odd days 0 ఉన్నాయి కాబట్టి. So answer is 2028 not 2030. ఎవరో చెప్పారు 2030 అని. Here 2028 is repeated year. Right? No need to note this. మరి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఇంత ప్రాసెస్ అనవసరం, వీలైనంత త్వరలో చెప్పగలగాలి. సో అది ఎలా అనేది చూడండి. ఇక్కడ రిపీటెడ్ ఇయర్ టేబుల్ అని చెప్తా. రిపీటెడ్ ఇయర్ టేబుల్
రిపీటెడ్ ఇయర్ టేబుల్. సో రిమైండర్ ఆఫ్ ఇయర్ బై 4 చూడండి అమ్మా. ఇంతకుముందు మనం ఏం చేసాం, రిమైండర్ ఆఫ్ సెంచురీ బై 4 చేసాం సెంచురీ కోడ్కి. బట్ నాకు ఇక్కడ రిపీటెడ్ ఇయర్ కావాలి కాబట్టి ఇయర్ ని 4 తో డివైడ్ చేశాను, దానికి కరస్పాండింగ్ కోడ్ నోట్ చేసుకుంటున్నా. చూడండి, ఏదైనా ఒక నంబర్ ని 4 తో డివైడ్ చేస్తే వచ్చే పాసిబుల్ రిమైండర్స్ ఏమని చెప్పుకున్నాం? 1 రిమైండర్, 2 రిమైండర్, 3 రిమైండర్, 4 ఆర్ 0 రిమైండర్. 4 ఆర్ 0 రిమైండర్. సో హియర్ 1 కి కరస్పాండింగ్ కోడ్ ఎంత? సెంచురీ కోడ్ లో 6 కదా. 2 కి కరస్పాండింగ్ కోడ్ 4, 3 కి కరస్పాండింగ్ కోడ్ 2, 4 ఆర్ 0 కి కరస్పాండింగ్ కోడ్ 0. ఎక్కడిది? సెంచురీ కోడ్ లో. బట్ ఇక్కడ కుదరదు అలా. ఫస్ట్ 1 కి అయితే 6 అలాగే ఉంచేయండి, అది కామన్. తర్వాత 2 రిమైండర్ అయితే 11, 3 రిమైండర్ అయినా 11. 4 ఆర్ 0 రిమైండర్స్ వస్తే మాత్రం ఈ 6 ని 11 ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 28. అది కోడ్. 4 కానీ 0 కానీ రిమైండర్ వస్తే 28 కోడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకున్న 2002 ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ 2002 అనే ఇయర్ ని 4 తో డివైడ్ చేయాలి కదా, రిమైండర్ కనుక్కోవాలి అంటే. సో 2002 ని 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? హియర్ రిమైండర్ ఈస్ 2. మరి 2 కి కరస్పాండింగ్ కోడ్ ఏముంది? 11 ఉంది ఈ టేబుల్లో. సో 2 కి సంబంధించిన కోడ్ కన్సిడర్ చేశాను, ఆ కోడ్ 11. సో 2002 కి ఈ కోడ్ యాడ్ చేస్తే 2013 వచ్చింది. దిస్ విల్ బి ది రిపీటెడ్ ఇయర్. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఈవెన్ పెన్ అవసరం లేదు కూడా. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు ఏం అడిగారు మీరు? 2000 అడిగారు. 2000 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. మరి 0 రిమైండర్ అయితే ఎంత యాడ్ చేయాలి? కోడ్ 28 యాడ్ చేయాలి. సో 28 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 2028. లేదా 2004 తీసుకున్నారు అనుకోండి, 2004 ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రిమైండర్ కాబట్టి 28 తీసుకొచ్చి 2004 కి యాడ్ చేస్తే ఇట్ విల్ బి 2032. దీస్ ఆర్ రిక్వైర్డ్ ఆన్సర్స్. రైట్, ఇదేమో ఈ రెడ్ మార్క్ లో ఉన్నదేమో టేబుల్. నోట్ చేసుకోండి. రైట్, డన్. అయిపోయిందా? సో దిస్ ఈజ్ వన్ టాపిక్ ఫ్రమ్ రీజనింగ్. ఇదండి కోడింగ్, క్యాలెండర్స్ రిలేటెడ్ టాపిక్ ఇది. నోట్ చేస్తారు కదా అందరూ? నేను స్లైడ్ తీసేయచ్చా? ఈ స్లైడ్ తీసేయచ్చా? రైట్. So this is one topic from reasoning. Now I want to go with arithmetic topic. సరే, ఇప్పటి వరకు మనం క్యాలెండర్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్యాలెండర్స్ రిలేటెడ్ ఓవర్ వ్యూ ఎవరైనా చెప్తారా క్లాస్ లో? ఏం నేర్చుకున్నాం ఈ క్లాస్ వినక ముందు, విన్న తర్వాత మీలో వచ్చిన తేడా ఏంటి? అంటే మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగారు అనేది నాకు చెప్పాలి. ఎవరు చెప్తారు? ఈ టాపిక్ వినక ముందు, ఈ టాపిక్ విన్న తర్వాత మీరు ఎంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోగలిగారు అనేది నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. ఎవరు చెప్తారు? కెన్ ఎనీబడి? ఒక్క నిమిషం చెప్పండి. ఎవరైనా చెప్తున్నారా?
రైట్? ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? am I audible? ఎస్ సార్. మరి చెప్పండి చెప్పండి, ఇప్పటి వరకు చెప్పుకున్న క్యాలెండర్స్ లో మీకు ఏం అర్థమైంది? ఒక డేట్ ఇచ్చి సడన్ గా అది ఏ రోజు వచ్చిందంటే మనం ఫోన్ లో కానీ పేపర్ మీద కానీ పెట్టకుండా డైరెక్ట్ గా యాడ్ చేసి చెప్పగలం సార్. అంటే మనకి లైఫ్ లో క్యాలెండర్ చూడాల్సిన అవసరం ఉందా? నో సార్. నో వే, అవసరం లేదు అసలు, అవునా? అండ్ మరి జస్ట్ నార్మల్ గా యాడింగ్ అటువంటి క్వశ్చన్స్ ఒకసారి అవును, ఒక డేట్ కి సంబంధించిన డే ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మాత్రం మనకు కావాల్సిన మినిమం బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం. ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లీప్ ఇయర్ అంటే ఏంటి, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి అనేది మనం దృష్టిలో పెట్టుకోగలిగితే సరిపోతుంది, అంతే కదా? Here every leap year consists of 2 odd days and every non-leap year consists of 1 odd day. Odd days determine చేయాలి అంటే మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకుని దాన్ని 7 తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఎన్ని వీక్స్ ఫామ్ అవుతాయో చూసి మిగిలిపోయే రోజుల్ని ఆడ్ డేస్ అంటారు అని చెప్పుకున్నాం. సో అది బేస్ చేసుకుని రెగ్యులర్ ప్రాసెస్ లో క్యాలెండర్స్ రిలేటెడ్ ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేను చెప్పాను. అది చెప్పే ప్రాసెస్ లో నేను మీకు నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్ లో ఏం చెప్పాను, ఫర్ 100 years కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? మొదటి 100 years కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? 5 odd days. 200 years కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? 3 odd days. 300 years కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? మొదటి 300 years కి 1 odd day. దెన్ 400 years కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం? 0 odd days అనుకున్నాం, రైట్? 0 odd days. ఓకే, సో ఇప్పుడు 5 odd days, 3 odd days, 1 odd day, 0 odd day. 2 తగ్గింది, 1 దగ్గర 2 తగ్గితే మైనస్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి 0 దగ్గర ఆపేసాము అని గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఏ సెంచురీ ఇయర్ అయినా సరే ఏ రోజుతో ఎండ్ అవ్వచ్చు? ఏ సెంచురీ ఇయర్ అయినా సరే ఏ రోజుతో ఎండ్ అవ్వచ్చు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అంటే ఇప్పుడు 100 అనేది సెంచురీ ఇయర్ కదా, 100 అనేది సెంచురీ ఇయరే, 200 అనేది సెంచురీ ఇయరే, 300 అనేది సెంచురీ ఇయరే, 400 అనేది సెంచురీ ఇయరే, 500 అనేది కూడా సెంచురీ ఇయరే. అందులో 400 పోతే మళ్ళీ 100 మిగులుతుంది. అంటే 100 ఈజ్ నథింగ్ బట్ 500 అనే కదా, సైకిల్ రిపీట్ అవుతుందనే కదా. దెన్ 600, 700, 800 ఇయర్స్, దెన్ మళ్ళీ 900, 1000, 1100, 1200 ఇయర్స్. అంటే ప్రతి 400 సంవత్సరాలకి అలా మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి మనకి ఏ సెంచురీ ఇయర్ అయినా సరే ఈ 100 years, 200 years, 300 years, 400 years యొక్క కాంపోజిషన్ తోటే ఉంటాయి, అంతేనా? ఎన్ని సెంచురీ ఇయర్స్ అని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఏ సెంచురీ ఇయర్ అయినా సరే ఏ రోజుతో ఎండ్ అవ్వచ్చు అనేది నా క్వశ్చన్. మీరు ఇది చెప్పగలిగితే కనుక మీరు ఇప్పటి వరకు విన్నదానికి న్యాయం చేసినట్టే. చెప్పాలి. సండే, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే అన్నారు సంజయ్. సండే, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే అండ్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అని ఒకరు అంటున్నారు, రైట్? ఎవరైనా మైక్ ఆన్ చేసి సమాధానం చెప్పగలరా? చూడండి, 100 years కంప్లీట్ అయిపోయేసరికంట 5 రోజులు మిగిలిపోయి ఉన్నాయంట. దాని అర్థం అదే కదా, 100 years కంప్లీట్ అయిపోయేసరికి 5 రోజులు మిగిలిపోయి ఉన్నాయి. అదేనా 5 odd days అంటే? 5 రోజులు మిగిలిపోయి ఉన్నాయి అంటే అది 5వ రోజుతో ఎండ్ అవుతుంది అని, 5వ రోజు ఫ్రైడే అని. 200 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి 3 రోజులు మిగిలిపోయి ఉన్నాయి, అదే కదా 3 odd days అంటే. 3 రోజులు మిగిలిపోయి ఉన్నాయి అంటే అది 3వ రోజుతో ఎండ్ అవుతుంది అని. 3వ రోజు అంటే దట్ ఈస్ వెడ్నెస్డే. 300 సంవత్సరాలు ఒక రోజు మిగిలిపోయింది అంటే ఫర్ 300 years 1 odd day. 1 odd day means it is 1 odd day means it is Monday. నెక్స్ట్ 400 years 0 odd days తో మిగిలిపోయి ఉన్నాయి అంటే దట్ ఈస్ సండే. సో ఏ సెంచురీ ఇయర్ అయినా సరే
అయితే సండేతో లేదా మండేతో లేదా వెడ్నెస్డేతో లేదా ఫ్రైడేతో ఎండ్ అవ్వచ్చు. ఎస్, దిస్ ఈస్ ది థింగ్. గాట్ ఇట్? సండేతో లేదా మండేతో లేదా వెడ్నెస్డేతో లేదా ఫ్రైడేతో ఎండ్ అవ్వచ్చు. రైట్, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ క్యాలెండర్స్ టాపిక్. రైట్, నోట్ చేయాలి. ఎస్, మీరు నోట్ చేసుకుంటే నేను నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుతా. రైట్, రైట్ అమ్మా. నో, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇప్పుడు నేను రీజనింగ్ టాపిక్ చెప్పనా, అర్థమెటిక్ టాపిక్ చెప్పనా? చాయిస్ ఈజ్ యువర్స్. కామెంట్ చేయండి. ఇప్పటివరకు మనం చెప్పుకునేది రీజనింగ్ టాపిక్, క్యాలెండర్స్. ఇప్పుడు రీజనింగ్ చెప్పనా, అర్థమెటిక్ చెప్పనా? రీజనింగ్, రీజనింగ్, రీజనింగ్. ఓ, ఓన్లీ వన్ అర్థమెటిక్. Only one person is opting for arithmetic and remaining as 3 persons. Yes, almost arithmetic ki koncham demand perigindi. Arithmetic ki demand perigindi. So I am going to start coding decoding అన్నాను కదా. లేదు, కోడింగ్ డీకోడింగ్ చెప్పను, అర్థమెటిక్ కావాలంటున్నారు కాబట్టి I am going with numbers. Keep the heading numbers. నంబర్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ నంబర్స్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే ఫర్దర్ గా కొన్ని కాన్సెప్ట్స్ లో మనకి చాలా యూజ్ అవుతాయి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలోని కొంచెం టఫ్ ఫీల్ అయ్యాము అంటే మాక్సిమం నంబర్స్ నుంచి అన్నట్టు కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు టాపిక్ ని, కాన్సెప్ట్ ని నీట్ గా అనలైజ్ చేసుకోగలిగితే గనక దిస్ విల్ బి ది ఈజియెస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ స్కోరింగ్ టాపిక్. సో అసలు నంబర్స్ అనే టాపిక్ లో ఉండే డిఫరెంట్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే దాంట్లో ఫ్యాక్టర్స్ గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటాం. నంబర్స్ అనే పదం రాగానే అందులో ఫ్యాక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. వై? బికాస్ ఫ్యాక్టర్స్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి. ఈ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడే కో ప్రైమ్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, అసలు ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి, 1 నుంచి 100 లోపు ఎన్ని కాంపోజిట్ నంబర్స్ ఉంటాయి లేదా ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి, అండ్ ఇన్ ది సేమ్ వే డిఫరెంట్ ఫ్యాక్టోరియల్స్ కి హైయెస్ట్ పవర్స్ ఆఫ్ another number like 100 factorial lo what is highest power of 100 ani, what is highest power of 10 ani, what is highest power of 2 ani ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాటి గురించి చూస్తాము. అండ్ అంతే కాకుండా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేసేస్తే ఎంత నెంబర్ వస్తుంది, లేదా ఒక నెంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ నంబర్స్ కింద ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయగలమని. అండ్ ఇన్ ది సేమ్ వే సక్సెసివ్ డివిజన్స్ గురించి మాట్లాడతాం, అండ్ డివిజన్స్ గురించి మాట్లాడతాం. అండ్ అలాగే రికరింగ్ నంబర్స్ ఉంటాయి కదా, పైన బార్ అని ఉంటుంది, అలా బార్ అని ఉండే ఒక డెసిమల్ నెంబర్ ని P/Q ఫామ్ లోకి
ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం రిమైండర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ రిమైండర్ ఆఫ్ 3/7 అంటే ఎస్ ఇట్స్ రిమైండర్ ఆఫ్ 3/7 ఇస్ 3 అని ఈజీగా చెప్తాం. ఈవెన్ కొంతమంది 3/7 రిమైండర్ అనగానే అది కూడా కరెక్ట్ గా చెప్పని వాళ్ళు కూడా ఉంటారు, అంటే 3/7 కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారు. అండ్ వాట్ ఈస్ 3² డివైడెడ్ బై 7 అంటే సార్ 3² అంటే 9 కదా, 9 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 సార్ అని చెప్తాం. ఇంకొంతమంది వాట్ ఈస్ 3/175 బై డివైడెడ్ బై 7 అంటే రిమైండర్ చెప్పేయగలరా అంటే 3/175 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అండ్ సో ఆన్, అలా 3s మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోయి 7 తో డివైడ్ చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ మనం ఆన్సర్ చెప్పాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 హోల్ పవర్ 5 6 7 8 హోల్ డివైడెడ్ బై 17 అని అడిగాడు అనుకోండి, ఇప్పుడు కూడా మనం ఆన్సర్ చెప్పగలగాలి. మనకి ఏ క్యాల్సీ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేదు, బట్ మన బ్రెయిన్ తో మనం ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. ఇటువంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చాలా హై లెవెల్ మ్యాథమెటికల్ అనాలిసిస్ అయితే ఉంటుంది, మనం నీట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాకుండా ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నాను కదా 1 2 3 4 హోల్ పవర్ 5 6 7 8 అని, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మొత్తం వచ్చిన తర్వాత యూనిట్స్ ప్లేస్ లో వచ్చే డిజిట్ ఏముంటుంది అని అడుగుతాడు. అటువంటి డిజిట్ సాల్వ్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. అండ్ హియర్ నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి మాట్లాడుకుంటాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఆ నంబర్స్ డిటర్మైన్ చేయమని అడగడం, లేదా ఆ నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ డిటర్మైన్ చేయమని అడగడం, ఇలా అడుగుతూ ఉంటాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం సాల్వ్ చేయాలి అంటే ఫ్రమ్ వెరీ బేసిక్స్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటేనే చేయగలం. అందుకే ఒక ఐడియా కోసం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సరిగ్గా నేర్చుకోవడంలోనే కనుక ఫెయిల్ అయితే ఆన్సర్ చేయడంలో అస్సలు కుదరదు. సో మీరు నేర్చుకునేటప్పుడే చాలా టైం ఉంది కాబట్టి నీట్ గా నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. దెన్ నేను క్లాస్ స్టార్ట్ చేసేచ్చా? నంబర్స్ రిలేటెడ్ నేను క్లాస్ ఎంటర్ అయిపోవచ్చా? కెన్ ఐ? రైట్. సో చూడండి, వాట్ ఈస్ ప్రైమ్ నంబర్? ఐ నీడ్ సమ్ ఇంటరాక్షన్ హియర్. మాట్లాడాలి అందరూ. వాట్ ఈస్ ప్రైమ్ నంబర్? వాట్ ఈస్ ప్రైమ్ నంబర్? ఎవరైనా మాట్లాడాలి. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? అసలు నంబర్స్ అంటే ఎన్ని రకాల నంబర్స్ ఉంటాయి? ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్, నేచురల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, ఇంటీజర్స్, రియల్ నంబర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ నంబర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, రియల్ నంబర్స్, ఇలా రకరకాల నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ అన్నిటిలోకి మనకి బాగా అవసరమయ్యే నంబర్స్ ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. And we should have some idea regarding natural numbers and whole numbers also. Natural numbers అంటే ఏంటి? 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉండే నంబర్స్ అన్నిటిని నేచురల్ నంబర్స్ అంటారు. ఆ 1 to ఇన్ఫినిటీ తో పాటు ఒక 0 కూడా యాడ్ అయింది అనుకోండి, 0 అంటే ఎలా ఉంటుంది? ఒక హోల్ లా ఉంటుంది కాబట్టి 0 కూడా యాడ్ అయినప్పుడు ఆ నేచురల్ నంబర్స్ తో పాటు 0ని కూడా కన్సిడర్ చేస్తే దట్ ఈస్ సెట్ టు బి హోల్ నంబర్స్. రైట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్ అంటే ఓన్లీ ఒక ఫ్యాక్టర్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఆ 2 ఫ్యాక్టర్స్ నేను ఫ్యాక్టర్ అనగానే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యాక్టర్స్ చుట్టూ కాసేపు తిరుగుదాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అనగానే మళ్ళీ నాకు ఇంకొక పదం గుర్తొచ్చింది, మల్టిపుల్. అసలు మల్టిపుల్ కి ఫ్యాక్టర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా హై లెవెల్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది అయిపోద్ది. అందుకని కనీసం ఈ బేసిక్స్ నేర్చుకుని మనం ముందుకెళ్ళాలి కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మల్టిపుల్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్ అనగానే మీరు ఫ్రాక్షన్ అని గుర్తు తెచ్చుకోండి. ఫ్రాక్షన్. వాట్ ఈస్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ అంటే ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ సార్. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ డే ఈజ్ అవర్. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ ఈజ్ మినిట్. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఈజ్ సెకండ్. సో ఫ్రాక్షన్ అంటే ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్, అంటే ఒక దాంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ నే ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనే నెంబర్ తీసుకుంటే ఈ 15 అనే నెంబర్ లో ఉండే పార్ట్స్ ఏంటో చెప్పండి. 1 అనేది ఉందిగా, 15 లో 3 అనేది కూడా క్యాన్సిల్ అవుతుందిగా, 15 లో 5 అనేది కూడా క్యాన్సిల్ అవుతుందిగా, 15 లో 15 అనేది కూడా క్యాన్సిల్ అవుతుందిగా. సో ఈ 1, 3, 5, 15 ఇవన్నీ కూడా 15 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట.
మరి మల్టిపుల్ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ అంటే ఇదే 15 ద్వారా ఫామ్ అవ్వగలిగే పెద్ద నంబర్ ని మల్టిపుల్ అంటారు. 15 లో దాగి ఉన్న చిన్న నంబర్స్ ని ఫ్రాక్షన్ అంటారు. మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్ అంటే ఏ పార్ట్, మల్టిపుల్ అంటే మల్టిప్లికేషన్ అంటే ఇచ్చిన నంబర్ తో వేరే నంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ కూడా మల్టిపుల్సే. సో 15 into 1 that is equal to 15 is multiple. 15 into 2 that is equal to 30 is multiple. 15 into 3 that is equal to 45 is multiple. 15 into 4 that is equal to 60 is multiple. 15 into 5 that is equal to 75 is multiple. Sorry, right, 75 is multiple. అంటే ఇక్కడ ఈ 75 తర్వాత చాలా ఉంటాయి, అలా చాలా 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 వరకు వెళ్ళిపోతుంది, ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. అంటే హైయెస్ట్ మల్టిపుల్ ఎంత అనేది మనం చెప్పలేము. ఇన్ఫినిటీ చాలా పెద్ద నంబర్, బట్ లీస్ట్ మల్టిపుల్ ఎంత అంటే 15 ఈజ్ లీస్ట్ మల్టిపుల్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ. హియర్ 15 ఈజ్ లీస్ట్ మల్టిపుల్, హియర్ 15 ఈజ్ లీస్ట్ పాసిబుల్ మల్టిపుల్, రైట్? 15 ఈజ్ లీస్ట్ మల్టిపుల్, ఫైన్. మరి ఇక్కడ హైయెస్ట్ పాసిబుల్ ఫ్యాక్టర్ ఏంటి? 15. హైయెస్ట్ పాసిబుల్ ఫ్యాక్టర్ 15, లీస్ట్ పాసిబుల్ మల్టిపుల్ 15. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకి? ఆల్వేస్ ఫ్యాక్టర్ విల్ బి లెస్ దాన్ మల్టిపుల్. ఆల్వేస్ ఫ్యాక్టర్ వాల్యూ విల్ బి లెస్ దాన్ మల్టిపుల్, రైట్? ఫర్ యువర్ క్లారిటీ అవసరమైతే నోట్ చేసుకోండి. అసలు ఫ్యాక్టర్స్ గురించి మల్టిపుల్స్ గురించి ఎందుకు నేర్చుకున్నాము అంటే, ప్రైమ్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ వచ్చింది కాబట్టి నేర్చుకున్నాను. సో ఇక్కడ ఒక ఛాన్స్ దొరికిందిగా నాకు. ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ప్రాసెస్ లో ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి అని చెప్పే ఛాన్స్ దొరికింది కాబట్టి నేను యూటిలైజ్ చేసేసుకున్నాను. అంటే ఇక్కడ మనం సమ్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ దొరికేసింది. సో ఇది కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే సంథింగ్ ఏదో నేర్చుకునే అవకాశం ఉందా, నేర్చుకుని పక్కన పెట్టేసేయాలి. దెన్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ విల్ డెఫినెట్లీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్స్. మనకు ఆ డిఫరెన్సియేషనే కావాలి కాంపిటేటివ్ అప్రోచ్ అంటే. వాడికంటే మనం త్వరగా ఆన్సర్ చేయగలగాలి, వాడికంటే త్వరగా యాక్యురేట్ ఆన్సర్ చేయగలగాలి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్, సో నేను ఈ స్లైడ్ తీసేయచ్చా? రైట్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండడం అంటే ఏంటి? నంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 అని అంటే నంబర్ ఇట్ సెల్ఫ్, ఈ రెండు మాత్రమే క్యాన్సిల్ అవ్వాలి. అంటే డైరెక్ట్ గా వేరే నంబర్లు ఏమి క్యాన్సిల్ అవ్వకూడదమ్మా. వేరే నంబర్స్ ఏమి క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే దాన్నే ప్రైమ్ నెంబర్ అంటారు. సో హియర్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? రైట్, ఇదే ఈ ఆన్సర్ కోసమే చూస్తున్నా సంజయ్. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఆల్ ది నంబర్స్ other than prime numbers or composite numbers అనేది ఒకరి స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అంటున్నారు. రైట్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే దీని పైన ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా చూద్దాం. ఆల్ ది నంబర్స్ అదర్ దాన్ ప్రైమ్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్, అది కరెక్ట్ అయినా? ఆల్ ది నంబర్స్ అదర్ దాన్ ప్రైమ్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్? సార్ అయితే నెంబర్ 1 ఉంది సార్, నేను నెంబర్ 1 తీసుకుంటాను. నెంబర్ 1 అనేది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా? నెంబర్ 1 అనేది సార్ 1 అనే నెంబర్ కి 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, అది కూడా 1. ఏదైనా నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే గనక దెన్ దట్ ఈస్ సెట్ టు బి ప్రైమ్ నెంబర్. బట్ ఇక్కడ 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, 1 ఈజ్ నెయిదర్ ఏ ప్రైమ్ నార్ ఏ కాంపోజిట్. One is neither a prime nor a composite. సో ఇప్పుడు మీరు చెప్పిన పైన ఇది ఉంది కదా, ఆల్ ది నంబర్స్ అదర్ దాన్
all the numbers other than prime numbers or composite numbers except 1. ఇది నాకు కావాల్సింది. ఎక్సెప్ట్ 1 అనే స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేస్తేనే కరెక్ట్ అది. రైట్? నోట్ చేయండి త్వరగా. రైట్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోవచ్చా? తీసేయచ్చా ఇది? సో నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, కో ప్రైమ్స్ ఏంటి చెప్పండి. ట్విన్ ప్రైమ్స్ అండ్ కో ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అండ్ కో ప్రైమ్స్. ఫస్ట్ ట్విన్ ప్రైమ్స్ గురించి చెప్పండి. ట్విన్ ప్రైమ్స్ సార్ ట్విన్ అని ఉంది సార్. ట్విన్ అంటే 2 సార్. ట్విన్ అంటే 2 సార్. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ట్విన్ అంటే 2 అని. ట్విన్ అంటే 2. మరి జనరల్ గా మనం ఏమనుకుంటాం, ట్విన్స్ అంటే ఇద్దరు ఐడెంటికల్ గా ఉంటారు అన్నట్టే కదా ఫీల్ అవుతాం మనం. సో ఐడెంటికల్ ట్విన్స్ అని అనుకుందాం కాసేపు. 2 ఉండాలి, సేమ్ ఒకలాగానే ఉండాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నా డెఫినేషన్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ టూ ప్రైమ్స్ ఈస్ 2. 2 ప్రైమ్స్ డిఫరెన్స్ 2. అలా ఉంటే ఆ 2 ప్రైమ్ నంబర్స్ ని కూడా ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే హియర్ both the numbers must be prime numbers. Here both the numbers must be prime numbers. Right? Example చూసుకుంటే 5,7 ఇదొక ప్రైమ్. 7,9 అవుతుందా? లేదు. వై? బికాస్ 7,9 అవ్వదమ్మా శిరీష. వై? బికాస్ హియర్ 9 ఈజ్ నాన్ ప్రైమ్. ఇక్కడ రెండు కూడా ప్రైమ్ అవ్వాలి. 17,19 రైట్ సునీల. 19,21 కూడా అవ్వదు. 13,15 కూడా అవ్వదు. రైట్? 11,13 అవుతుంది. మళ్ళీ డిఫరెన్స్ 2 అవ్వాలి, రెండు ప్రైమ్స్ అవ్వాలి. అండ్ కమింగ్ టు కో ప్రైమ్స్, మీకు ఇక్కడ కో ప్రైమ్ అని కనిపించిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఈ కో అన్న పదాన్ని హైలైట్ చేసుకోవాలి. కో అంటే కామన్ ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. కో అంటే కామన్ ఫ్యాక్టర్. సో ఈ కామన్ ఫ్యాక్టర్ అనే పదం నుంచి నేను డెఫినేషన్ డిరైవ్ చేసుకుంటున్నా. ఇఫ్ 2 numbers have only one common factor, రెండు నంబర్లకి కామన్ ఫ్యాక్టర్ అంటే రెండు నంబర్లోని కామన్ గా క్యాన్సిల్ అయ్యే నంబరు ఒకటే ఉండాలి. ఆ నెంబర్ కూడా ఏముండాలి? 1 మాత్రమే ఉండాలి. నంబర్ 1. హియర్ కండిషన్ ఏంటి అంటే బోత్ ది నంబర్స్ నీడ్ నాట్ టు బి ప్రైమ్ నంబర్స్. రెండు ప్రైమ్ నంబర్స్ అవ్వాల్సిన నీడ్ లేదు ఇక్కడ. సార్ మరి రెండు ప్రైమ్ నంబర్స్ అవ్వాల్సిన నీడ్ లేనప్పుడు కో ప్రైమ్స్ అని ఎందుకన్నారు సార్? డౌట్ వచ్చిందా లేదా చెప్పాలి త్వరగా. రెండు ప్రైమ్ నంబర్స్ కానప్పుడు
దెన్ కో ప్రైమ్స్ అని ఎందుకన్నారు సార్? అలా అనకూడదు కదా. అంటే అందుకే దీనికి ఇంకొక పేరు కూడా చెప్పారు. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే చూడండి, కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటి? రిలేటివ్ ఈజ్ నథింగ్ బట్ కంపేరిటివ్లీ. అంతేనా? మీరు చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో చదువుంటారు. రిలేటివ్ స్పీడ్, రిలేటివ్ డిస్టెన్స్, రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి? రెండు మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ రెండింటికి సంబంధించిన స్పీడ్ ని చూస్తే రిలేటివ్. ఒకదానితో ఇంకొక దాన్ని కంపేర్ చేయడాన్ని రిలేటివ్ థింగ్ అంటారు. అవునా? సో ఇప్పుడు టూ నంబర్స్ ని కో ప్రైమ్స్ అనాలి అంటే నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం హియర్ 2,4 ఉందనుకోండి. సరే, హియర్ 8,9 తీసుకుంటా. ఫస్ట్ 8,9 తీసుకుంటే ఈ 8 అనేది 9 లో క్యాన్సిల్ అవుద్దా? అవ్వదు. 9 అనేది 8 లో క్యాన్సిల్ అవుద్దా? అవ్వద్దు. 8 లో 1 క్యాన్సిల్ అవుద్ది, 9 లో కూడా 1 క్యాన్సిల్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటి అంటే ఒకవేళ ఈ ప్రపంచంలో రెండే రెండు నంబర్లు ఉండుంటే ఆ రెండు నంబర్లు 8,9 మాత్రమే అయితే గనక ఆ రెండు నంబర్లు ఒకదానిలో ఇంకొకటి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఈ రెండు ప్రైమ్సే. ఒకదానితో పోలిస్తే ఇంకొకటి ప్రైమ్. పోల్చడం అంటే రిలేటివ్ థింగ్. 8 కి రిలేటివ్ గా 9 అనేది ప్రైమ్, 9 కి రిలేటివ్ గా 8 అనేది ప్రైమ్. సో ఈ రెండు కూడా కో ప్రైమ్స్. హియర్ దిస్ ఈస్ సెడ్ టు బి రిలేటివ్లీ ప్రైమ్. ఇక్కడ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 మాత్రమే ఉంది కాబట్టి దిస్ ఈస్ కో ప్రైమ్స్. 9,10 కూడా కో ప్రైమ్సే. బట్ 4,6 అనేది కో ప్రైమ్ కాదు. ఎందుకంటే 4,6 లో 1 క్యాన్సిల్ అయిపోద్ది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కో ప్రైమ్స్ కాదు. నో. అర్థమైందా? అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? అడ్జసెంట్ నంబర్స్ అన్ని ఎప్పుడు కో ప్రైమ్సే. పక్క పక్కన ఉండే నంబర్స్ ఎప్పుడు కో ప్రైమ్సే. పక్క పక్కన ఉండే నంబర్స్ అన్ని కో ప్రైమ్స్ ఎప్పుడు కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ట్విన్ ప్రైమ్స్ కో ప్రైమ్సే. ప్రతి ట్విన్ ప్రైమ్స్ కూడా కో ప్రైమ్సే. రైట్? నోట్ చేయండి. నోట్ చేయాలి. రైట్ అమ్మా? డన్ అయిపోయిందా? కెన్ ఐ మూవ్? రైట్. నోట్ చేశారు అందరూ? ఓకే ఓకే. సో చూడండి, ఇప్పుడు 48 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది నా క్వశ్చన్ అమ్మా. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 48? నంబర్ 48. 48 అనే నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? రైట్. 15 and 17 ఆర్ కో ప్రైమ్స్. 15 and 17 ఆర్ కో ప్రైమ్స్ బికాస్ 15 లో 17 లో 1 తప్ప వేరే ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. బట్ 15 and 17 నాట్ ట్విన్ ప్రైమ్స్. ఎందుకంటే 15 అనేది ప్రైమ్ కాదు కాబట్టి. నీడ్ నాట్ టు బి అన్నాను. కో ప్రైమ్స్ చెప్పినప్పుడు నా డెఫినేషన్ చూడండి మీరు. బోత్ ది నంబర్స్ నీడ్ నాట్ టు బి ప్రైమ్స్ అన్నాను. ప్రైమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాను. అయినా ప్రాబ్లం లేదు నాకు. ఓకేనా? క్లారిఫైడ్ అమ్మా? ఓకే మధురిమ్మ. రైట్. నేను ఇక్కడ 48 అనే నంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే మనం ఏం చేస్తాం జనరల్ గా ఫ్యాక్టర్స్ కనుక్కునే ప్రాసెస్ లో రకరకాలు ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఫ్యాక్టర్ అనగానే ఇలా డ్రా చేసేస్తారు.
ఇలా డ్రా చేసి సంథింగ్ ఏదో 2 తోటి 3 తోటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా కాదా? మాట్లాడాలమ్మా. అవునా కాదా? అలా చేసుకుంటూ వెళ్ళడాన్ని ఏమనేవారు మీరు? అలా చేసుకుంటూ ఫ్యాక్టర్స్ కనుక్కునే ప్రాసెస్ని మీరు ఏమంటారు? ఏం కట్టడం అంటారు? రైట్, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. చెప్పండి. ఎవరో చెప్పడానికి మైక్ ఆన్ చేశారు. చెప్పండి త్వరగా. నాకు అవసరం, ఈ వర్డ్ అవసరం నాకు. చెప్పాలి. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ Common కామన్ అంటే multiple. ఎల్సిఎం అంటామమ్మా. ఓకే, అంటే ఇలా చేయడాన్ని ఎల్సిఎం అంటారు అని మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఇంకా దాన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి. నా మెయిన్ అంబిషన్ అదే. సార్ నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి 48 రాశాను. ఈ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఇలా నేను ఒక లైన్ డ్రా చేసిన వెంటనే మీకు ఎల్సిఎం కనుక్కోవడం అనే ఒక ఆలోచన వచ్చేసింది. బట్ ఇక్కడ వాట్ ఈజ్ ఎల్సిఎం? వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. అసలు కామన్ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం మనం జనరల్ గా? కామన్ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తాం మనం జనరల్ గా? 2 or more థింగ్స్ ఉంటే కామన్ అనే పదం యూజ్ చేస్తాం. ఒక 2 మొబైల్స్ తీసి 2 మొబైల్ కి కామన్ ఫీచర్ ఏంటి అంటే ఎస్ బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది రెండిట్లకి కూడా, లేకపోతే సంథింగ్ ఏదైనా రెండిట్లకి డిస్ప్లే బాగుంటుంది, సేమ్ సైజు, సేమ్ థిన్, వెయిట్ ఒకటే ఉంది, లేకపోతే ఎస్ఏఆర్ లెవెల్స్ ఇలా ఉన్నాయి, ఇలా కంపేర్ చేస్తాం ఎప్పుడు 2 ఉంటే. అంతేగాని ఒక మొబైల్ చూపించి వాట్ ఈస్ కామన్ ఫీచర్ ఆఫ్ దిస్ మొబైల్ అంటే దట్ ఈస్ వర్స్ట్ క్వశ్చన్. అవునా? ఇప్పుడు 48 తో పాటు 36 కూడా తీసుకొచ్చి వాట్ ఈజ్ ఎల్సిఎం అంటే ఎస్ నేను ఒప్పుకుంటా, 2 ఉన్నాయి కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి రెండింటికి అడుగుతున్నారు అని అప్పుడు రాయండి ఇలా. బట్ నేను రాసింది ఇక్కడ 48 ఒక్కదానికే కాబట్టి ఎల్సిఎం అనే పదం వాడద్దు. మరి ఏం వాడాలి? నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఇదంతా చేస్తాను కాబట్టి దిస్ ఈజ్ సెట్ టు బి ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇక్కడ రకరకాల వేస్ ఉంటాయి. ఈ 48 లో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే సార్ 1 into 48, 2 into 24, 3 into 16, 4 into 12, 5 పోదు, 6 పోదు, 6 into 8, 7 పోదు, దెన్ 8 into 6. సో మొత్తం సార్ ఇక్కడ 1 2 3 4 5 పేర్స్ ఉన్నాయి సార్. గుర్తుపెట్టుకోండి, ప్రతి పదం గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 5 పేర్స్ అనే పదం యూజ్ చేశా. పేర్స్ అన్నాను, ఆ పేరు అనే పదం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 5 పేర్స్ ఉన్నాయి సార్. 5 పేర్స్ అంటే 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఎస్ రైట్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు ఇక్కడ? 48 అనే దానికి 10 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. నేను ఈ రకంగా చెప్పాను, ఓకే బానే ఉంది. మరి 480కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అప్పుడు కూడా 2 తో 3 తో చేసుకుంటూ వెళ్ళిపోతామా? లేదా అప్పుడు కూడా 1 into 480, 2 into 240 అలా రాసుకుంటూ వెళ్తే ఇట్స్ టైం వేస్ట్ ప్రాసెస్ కదా. లేదా 4800 అని అడిగాను అనుకోండి, అలా 1 into 4800 ఇలా రాయడం కరెక్ట్ కాదు కదా. సో ఇలా పేర్స్ లాగా రాసుకుని చేయడానికి ఫ్యాక్టర్స్ ప్రాసెస్ కి చాలా పెద్ద హెవీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఇలా చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎలా చేస్తారో మీకు అందరికీ తెలుసు కదా. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తారో తెలుసు కదా. ఇక్కడ రాస్తున్నాను చూడండి, విత్ గ్రీన్ కలర్ రాస్తాను చూడండి, విత్ గ్రీన్ కలర్. సార్ 48 ని 2 తో చేస్తాను 24, మళ్ళీ 2 తో చేస్తా సార్ 12, మళ్ళీ 2 తో చేస్తా సార్ 6, మళ్ళీ 2 తో చేస్తా సార్ 3. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 power 4 into 3 power 1 అయింది. దట్ ఈస్ 48. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనకు కనిపిస్తుందో గ్రీన్ కలర్ లో, దాన్ని యూజ్ చేసుకుని ఫ్యాక్టర్స్ కి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను నేను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్యాక్టర్స్ రాయడంలో రకరకాలు ఉంటాయి, ఈ ఫ్యాక్టరైజేషన్ చేయడంలో రకరకాలు ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న 2 అనేది ఎటువంటి నంబరు, 3 అనేది ఎటువంటి నంబర్ చెప్పండి నాకు. ఇక్కడ మనకు కనిపిస్తున్న 2 కానీ 3 కానీ ఎటువంటి నంబర్స్ అంటే అవి ప్రైమ్ నంబర్స్. ఇవి ప్రైమ్ నంబర్స్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ ఫామ్ నేను ఏమంటానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అంటాను. ఈ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ఏ నంబర్ నైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకోగలిగితే అర్థమవుతుంది. ఏ నంబర్ నైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకోగలిగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్. అర్థమైంది కదా? ఇప్పుడు నోట్ చేసుకుంటారా? ఇందులో మీకు ఏం అవసరం అనిపిస్తే అది నోట్ చేయండి త్వరగా.
ఇక్కడ మీకు ఏం రాయాలనిపిస్తుంది నోట్ చేసేయండి, త్వరగా రాయండి. అగైన్ అండ్ అగైన్ యూ పీపుల్ ఆర్ ప్రూవింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కి వాల్యూ లేదు. ఇంత మంచి ఛాన్స్ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్ నేర్చుకోండి నేర్పిస్తామని చెప్తుంటే 61 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి క్లాస్లో. ఆ 61లో నేను కూడా ఒకడిని. నావి 2 స్క్రీన్లు ఉన్నాయి, ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను అంటే నేను 3 కింద ఉన్నా ఇక్కడ. అంటే 59 మంది ఉన్నారు క్లాస్లో. వండర్ఫుల్, వెరీ గుడ్, కీప్ అప్. సార్ మేము అటెండ్ అయ్యాం కదా మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే, నెక్స్ట్ క్లాస్లో మీరు కూడా ఆబ్సెంట్ అయ్యే టైపే. కంటిన్యూటీ లేనప్పుడు నేర్చుకోవడం మానేసేస్తే బెటర్. కంటిన్యూటీ ఉండేటట్టు అయితేనే నేర్చుకోవాలి. లాస్ట్ క్లాస్లో స్ట్రెంగ్త్ చాలా సాటిస్ఫాక్టరీ, ఈ క్లాస్లో అయితే చాలా డిసప్పాయింటెడ్ అనమాట. చంద్రశేఖర్ సార్. మీకు ప్రేరణ స్కీమ్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందా? ఎస్ సార్. ఉంటే అందులో ఏ రోజు ఏం జరిగింది, మీరు ఏం నేర్చుకున్నారు అనేది పెట్టండి. ఓకే సార్. అందులో మీరు పెట్టినప్పుడు అవతల పర్సన్స్ కి ఎస్ నేను కొంచెమైనా మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కలిగితే నెక్స్ట్ క్లాస్కి వస్తాడు. ఓకే, అండ్ ఇక్కడ నా వైపు నుంచి నా క్లాసెస్ కి రిప్రజెంటేటివ్ మీరే మీ గ్రూప్ లో. ఓకేనా? సో ఆల్వేస్ మీరు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి నా క్లాస్ స్ట్రెంత్ ఇలా ఉంటే కుదరదు, ఎక్కువ మంది రావాలి, ఆ బాధ్యత నీదే. రైట్? ఓకే సార్. రైట్, ఓకే. సో హియర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ వరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోవచ్చా నేను? రైట్, కీప్ హెడ్డింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు అర్థం కాకపోతే మాత్రం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ చేస్తా, చెప్పించుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్. సో 48 అనే నెంబర్ ని మళ్ళీ రాస్తున్నాను. 224 మళ్ళీ 212 మళ్ళీ 2తో చేస్తే 12, మళ్ళీ 2తో చేస్తే 6, మళ్ళీ 2తో చేస్తే 3, దెన్ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 48. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు? ఏ పవర్ పి ఇంటూ బి పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ n. హియర్ ఏ కామా బి కామా సి ఆర్ ప్రైమ్ నంబర్స్. ఏ కామా బి కామా సి ఆర్ ప్రైమ్ నంబర్స్. నోట్ చేయండి, నోట్ చేయండి. Here A comma B comma C are prime numbers. Right? Okay na? So my first question. Now my first question. Find the number of different prime factors of 72. Find the number of different prime factors of 72. Find the number of different prime factors of 72. రైట్, చెప్పాలి. నేను క్వశ్చన్ సరిగ్గా చూడండి మేఘనా, నేను అడిగిన క్వశ్చన్ గమనించండి. ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72.
రైట్ 2 సార్ 72 నా ఓకే 72 కి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ చేసుకుంటా అంటే ప్రైమ్ నంబర్స్ తోటే చేస్తాను నేను ఫ్యాక్టరైజేషన్ 36 మళ్ళీ 2 తో చేస్తే 18 మళ్ళీ 2 తో చేస్తే 9 మళ్ళీ 3 తో చేస్తే 3 దెన్ ఇదేమవుతుంది 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 సార్ దట్ ఈస్ ఈక్వల్ టు 72 నాకు ఈ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తున్న ప్రైమ్ నంబర్స్ బేసిస్ ఆ బేసిస్ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే 2 కనిపిస్తుంది 3 కనిపిస్తుంది అంతే సో హియర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ 2 number of prime factors are there 2 number of prime factors are there so answer is 2 number of prime factors is number of prime factors is 2 number of prime factors is 2 and here ఏం చెప్పొచ్చు number of prime factors ఆ number of different prime factors ఆ ఇక్కడ అడిగింది different prime factors అని రాయండి అమ్మా number of different prime factors is 2 so number of different prime factors is equal to ఏమని చెప్పొచ్చు కామన్ గా చెప్పాలంటే number of different prime Bases. factors is equal to Number of bases. right number of bases very good amma number of bases right this is important point here note చేసుకోండి నోట్స్ చాలా నీట్ గా రాయండి అమ్మా right next question find the number of different prime factors of 2520 find the number of different prime factors of 2520 find the number of different prime factors of 2520 4 అంట వెరీ గుడ్ చాలా స్పీడ్ గా చెప్తున్నారు నైస్ చూద్దాం సార్ 2520 నా సార్ 2520 సో 2520 అంటే 2 తో చేస్తే ఎంతమ్మా 1260 మళ్ళీ 2 తో చేస్తే 630 మళ్ళీ 2 తో చేస్తే హియర్ 315 మళ్ళీ 2 తో అవ్వదు 3 తో చేద్దాం 3 తో చేస్తే ఇట్ విల్ బి 105 మళ్ళీ 3 తో చేద్దాం దిస్ ఇస్ 35 మళ్ళీ 3 తో అవ్వదు 5 తో అవుతుంది ఎన్నిసార్లు 7 టైమ్స్ దెన్ 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 is equal to 2520 అంటే మొత్తం ఎన్ని బేసెస్ ఉన్నాయి 1 2 3 4 బేసెస్ ఉన్నాయి సో హియర్ number of different prime factors is 4 number of different prime factors is 4 number of different prime factors is 4 right note చేసేయండి త్వరగా
Next question. Find the number of prime factors of 135. 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 Sir, 135 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారు. సో యాజ్ యూజువల్ ఇప్పటివరకు చేసినట్టే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ చేసుకుంటాను. సో హియర్ 5 తో చేస్తే ఎన్నిసార్లు అమ్మా? 27. 3 తో చేస్తే 9. మళ్ళీ 3 తో చేస్తే 3. దెన్ హియర్ ఇట్ విల్ బి 3 పవర్ 3 into 5 power 1 that is equal to 135. సో ఇక్కడ ఎన్ని ఫైండ్ ది నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటేనేమో నంబర్ ఆఫ్ బేసెస్ కాబట్టి 3 ఉంది 5 ఉంది అని చెప్తాం. బట్ ఇక్కడ డిఫరెంట్ అన్న పదం యూజ్ చేయలేదు. డిఫరెంట్ అన్న పదం లేదు కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ? సమ్ ఆఫ్ పవర్స్. రైట్. ఎన్ని 3s ఉన్నాయి? 3 3s ఉన్నాయి సార్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చాలు. అటువంటి ప్రైమ్ నంబర్ 3 ఉంది కదా. ఎన్ని 3లు ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఎన్ని 5లు ఉన్నాయంటే 1 ఉంది. సో హియర్ 4 అన్నమాట. 3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకే. సో ఏం చెప్పొచ్చు ఇక్కడ? నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పవర్స్. సమ్ ఆఫ్ పవర్స్ అంటే P plus Q plus R plus and so on. ఇందాక మీకు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను కదా, దాని మీద బేస్ చేసుకుని P plus Q plus R plus and so on. Right. Next question. Find the number of prime factors of 6 power 111 into 6 power 111 into 12 power 222 into 27 power 333. 6 power 111 into 12 power 222 into 27 power 333. Right. Right. Very good. దీపక్ ఒకసారి మళ్ళీ చూడమ్మా. రైట్. చూడండి దీపక్, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామా? పవర్స్ అన్ని యాడ్ చేసేసారు డైరెక్ట్ గా. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ కాదు కదా, బికాజ్ 6 12 27 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో నేను ఏం చేయాలంటే ఇప్పుడు 3 into 2 whole power 111 into 2 square into 3 power 1 whole power 222 into 3 power 3 into 333.
సో ఇప్పుడు 3 power 111 ఇంటూ 2 power 111 ఇంటూ 2 power 444 ఇంటూ 3 power 222 ఇంటూ 3 power 999. సో ఇక్కడ 3 power 999 3 power 111 ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ 3 power 222 కూడా ఉంది. సో 3 power 333 3 power 999 2 power 555 ఇంటూ 3 power 1332. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ అయింది ఇది. నౌ సమ్ ఆఫ్ ఆల్ పవర్స్. సమ్ ఆఫ్ ఆల్ పవర్స్ ఏంటి ఇక్కడ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడా నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడా నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 555 ప్లస్ 1332 దట్ ఈస్ 1887. ఇదే క్వశ్చన్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆన్సర్ చెప్పండి. ఇదే క్వశ్చన్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఎస్ రైట్ 2. అవి ఏమేమిటి 2 and 3. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96. Find the number of factors of 96. Find the number of factors of 96. రైట్. సో 96 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ చేద్దాం. 2 తో చేస్తే 48, మళ్ళీ 2 తో చేస్తే 24, మళ్ళీ 2 తో చేస్తే 12, మళ్ళీ 2 తో చేస్తే 6, మళ్ళీ 2 తో చేస్తే 3. అంటే 2 power 5 into 3 power 1 is equal to 96. Now my question is, how many number of different prime factors are there? How many number of different prime factors are there? Yes sir. Here basis different గా ఉన్న basis 2 కాబట్టి 2 sir different prime factors. How many number of factors are there? How many number of prime factors are there? Different prime అంటే 2. అలా కాకుండా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 6 5 plus 1. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ప్రైమ్ నంబర్సా డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని కాదు, ఫ్యాక్టర్స్ అన్నాడు అంతే. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 2 power 5 కదా, ఆ పవర్ 5 కి 1 యాడ్ చేయండి. 3 power 1 కదా, ఆ పవర్ 1 కి 1 యాడ్ చేయండి. దాన్ని ఏమవుతుంది 6 2s are 12 ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇజ్ ఈక్వల్ టు చెప్పమ్మా సమ్ ఆఫ్ పవర్స్ ప్లస్ 1. అంటే లేదు, సమ్ ఆఫ్ పవర్స్ ప్లస్ 1 కాదు, p plus 1 into q plus 1 and so on. మీరు సమ్ ఆఫ్ పవర్స్ ప్లస్ 1 అంటే p plus q plus 1 అవుతుంది. క్లారిటీ ఉండాలి. ఓకే. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మీరు ఇంత ముందు క్వశ్చన్స్ లో అండర్లైన్ చేసుకోండి. డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్న దగ్గర, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్న దగ్గర, వాటి దగ్గర అండర్లైన్ చేయండి ఇంత ముందు క్వశ్చన్ లో. అండర్లైన్ చేశారా? డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దగ్గర, ప్రైమ్ ఫ్యాక్టర్స్ దగ్గర, ఫ్యాక్టర్స్ దగ్గర, మూడిట్ల దగ్గర అండర్లైన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2160. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2160. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2160. Find the number of factors of 2160.
రైట్ 40 సునీల వెరీ గుడ్. రైట్. సో 2160 చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ 2 తో చేస్తే 1080, మళ్ళీ 2 తో చేస్తే 540, మళ్ళీ 2 తో చేస్తే 270, మళ్ళీ 2 తో చేస్తే 135. దెన్ ఇప్పుడు 3 తో చేద్దాం. 3 తో చేస్తే ఏమవుతుంది 45, మళ్ళీ 3 తో చేస్తే 15, మళ్ళీ 3 తో చేస్తే 5. అంటే 2 power 4 into 3 power 3 into 5 power 1 is equal to 2160. Now my question is, how many number of different prime factors are there? త్వరగా రిప్లై ఇవ్వాలి. How many number of different prime factors are there? సార్ డిఫరెంట్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి సార్, బేసెస్ 3. How many number of factors prime factors are there? How many number of prime factors are there? సార్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2s 4 ఉన్నాయి, 3s 3 ఉన్నాయి, 5s 1 ఉన్నాయి సార్, సో 8. How many number of factors are there? అంటే 4 plus 1 into 3 plus 1 into 1 plus 1, that is equal to 5 4 2. అంటే 5 4s are 20, 22s are 40. సో 40 ఉంటాయి ఓవరాల్ గా, 40 ఫ్యాక్టర్స్. ఓకే రైట్. This is something about determining number of different prime factors, number of prime factors and number of factors in numbers concept. Numbers ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ కంటిన్యూస్ గా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. అంటిల్ దెన్ మీరు ఏం చేయాలి అంటే నేర్చుకున్న ప్రతిదీ కూడా నెక్స్ట్ క్లాస్ లో పర్ఫెక్ట్ అయిపోయేలాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మీట్ యూ నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, take care. Bye bye.